మరి మనుష్య జన్మ దేనికోసం? వేదం చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యం తెలుసుకునేదానికి. నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. అడుక్కు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా తప్పించుకోలేడు ఈ 4 క్లేశాలు. సో వీటికి మధ్యలో ఈతి బాధలు అన్నారు. ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక క్లేశాలు. మనసు శరీరం ద్వారా వచ్చేటువంటి కష్టాలు, వేరే జీవుల ద్వారా వచ్చేటువంటి కష్టాలు, ప్రకృతి ద్వారా. మనం అక్కడంతా చూసాం, థాయిలాండ్ అక్కడంతా భూకంపాలు వచ్చి కొన్ని లక్షల మంది పోయారన్నమాట. సో వీటన్నిటి నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం మనం ప్రయత్నం చేయాలా? అందుకోసం విలువైన మనుష్య జీవితం. ఈరోజు మనుష్య జీవితం అంటే ఏమనుకుంటాం మనం? బాగా తినాలా, ఆహారము, నిద్ర, భయము, మైథునం. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలకే జీవితం అనుకుంటున్నాం. కానీ మహాభారతం వీటిని ఖండిస్తుంది. ఆహార నిద్ర భయమైథునం చ సమన్వవేతాం పశుభీ నరాణాం ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభీ సమాన. ఈ 4 ప్రక్రియలు మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. రెండుకి సమానమే. ఏంటి? ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడటం, సంపర్కం చేయడం, ఈ 4 మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ఏంటి ధర్మం? చక్కెర యొక్క ధర్మం తీగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇది ధర్మం. మనం రోజంతా రకరకాల కార్యకలాపాలు చేసిన రోజు చివరిలో అసంతృప్తిగా ఉంటుంది. ఆ అసంతృప్తి కారణం ఏంటో అర్థం కాక మనం ఏం చేస్తాం? ఈ రోజు హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు రకరకాల వయసుల్లో ఉన్నాం మనం. అందరం జీవితము ఇదే సిద్ధాంతంలో నెట్టుకొని వచ్చాం కదా. ఒక్కొక్కరికి 50 ఉంది, 40 ఉంది. జీవితం అంతా రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా. నిజాయితీగా చెప్పండి, ఆ హోప్ తోనే నెట్టుకొని వచ్చాం జీవితం అంతా. కానీ ఆధ్యాత్మిక చింతన ఏం చెప్తుందంటే, రేపటికి ఎందుకు నీ ఆనందాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటావు, ఈ రోజే హ్యాపీగా ఉండు. మరి ఈ రోజే హ్యాపీగా ఎట్లా ఉండగలం? చేపని నీటిలో నుంచి బయటకు తీసేయండి, దానికి పంచపక్ష ప్రమాణాలు పెట్టండి, మంచి ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం పెద్దది పెట్టండి దాని ముందు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కదా. అవునా కాదు? ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారండి, మంచి భోజనము, టీవీ, ఎయిర్ కండిషన్ రూము. హ్యాపీగా ఉండదు అది. ఎందుకు? అది నీళ్ళలో ఉండాలా, అది సహజ గుణం. అది నీళ్ళలో ఉంటేనే ఆనందంగా ఉంటుంది. అవునా? సో మనం కూడా ఈ ప్రాపంచికమైనవి ఎంత టెక్నాలజీ పెంచుకున్నా కానీ మనం కూడా, నేను ఇందాకేం చెప్పాను, ఇంత టెక్నాలజీ పెరిగినా మనకు ఆనందం లేదు అన్నాను. కారణం ఏంటో, ఎట్లా చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టినా, ఎయిర్ కండిషన్ రూమ్ ఇచ్చినా, దూరదర్శనం చూపించినా అది హ్యాపీగా ఉండదు. ఎందువల్ల అంటే దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. మనం అనేటువంటి వ్యక్తి శరీరం కాదు, అర్థం చేసుకోండి. భగవద్గీతలో భగవంతుడు అది చెప్పాడు. శరీరం అనేది రథం, ఆ రథంలో ప్రయాణించేవాడు ఆత్మ. నేను అంటే శరీరం కాదు, నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, ఇంట్లో నేను ఉంటున్నాను. నా శరీరం అంటాం కానీ నేనే శరీరం అని ఎవరన్నా అంటారా? అన్నారు కదా. ఆ నేను అనే వ్యక్తి ఆత్మ. మరి ఈ శరీరానికి వాహనంలో పోయేటప్పుడు మీరు వాహనానికి పెట్రోల్ పట్టించండి, డ్రైవర్కి ఆహారం పెట్టద్దు, వాడు సూపర్ డ్రైవ్ చేస్తాడు కదా. రోజంతా ఏం పెట్టద్దు వాడికి. ఎందుకని? పెట్రోల్ పట్టించాం కదా వాహనానికి. పెట్రోల్ వాహనానికి ఇంధనం, ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు. ఆత్మకి ఆహారం ఇవ్వట్లేదు, అందుకని చెప్పి మనం సంతృప్తిగా లేము. చేప ఎట్లాగా నీటిలో నుంచి బయటకు తీసేసి ఎన్ని వస్తువులు కల్పించినా అది ఎట్లా అసంతృప్తి చెంది చనిపోతుందో, ఆత్మకు కూడా శరీరానికి అన్ని ఇస్తున్నాం, వెహికల్ కి పెట్రోల్ పట్టిస్తున్నాం, డ్రైవర్ కి భోజనం పెట్టట్లేదు, ఆత్మకు ఆహారం ఇవ్వట్లేదు. ఆత్మకు ఆహారం ఏంటి? ఏ మార్కెట్ లో దొరుకుతుంది? బిగ్ బజారా, రిలయన్సా, లేకపోతే ఎక్కడ దొరుకుతుంది ఆత్మకి ఆహారం? దేవాలయంలో దొరుకుతుంది ఆత్మకి ఆహారం. అమలాపురంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆత్మకి ఆహారం అందించడం కోసం ఇక్కడ ఒక దేవాలయాన్ని మేము నిర్మించగలపెట్టాము. ఇక్కడికి వస్తే ఆత్మకి ఆహారం లభిస్తుంది. ఆత్మకి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. పరమాత్మ సేవ.
సో ఆ పరమాత్మ సేవ మందిరంలో దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఆ ఆత్మకి ఆహారాన్ని ఎట్లా ఫీడ్ చేయాలా, తినిపించాలా అది అక్కడ ఉన్నటువంటి సాధువులు. ఇందాక చెప్పాను కదా, గుడికి వెళ్తే కూర్చోవాలా, ఎందుకు కూర్చోవాలి ఎవరికి ఐడియా లేదు. అక్క అటు వంగన లేచిపోదాం అక్క, కూర్చోవాలంటే అక్క. ఎందుకు కూర్చోవాలంటే దేవాలయంలో భగవంతుని దర్శించిన తర్వాత అక్కడ సాధువులు భగవత్ తత్వం గురించి చెప్తూ ఉంటే ఈ ఆత్మకి ఆహారాన్ని ఇవ్వడం కోసం కూర్చునే వాళ్ళు, ఆత్మకు ఆహారం ఇవ్వడం కోసం. మరి ఆత్మకు ఆహారం ఏ రకంగా? బంగారు ప్లేట్ లో పెట్టా, లేకపోతే స్టీల్ ప్లేట్ లో పెట్టా, సిల్వర్ ప్లేట్ లో పెట్టి స్పూన్ తో తినిపియాలి. ఎట్లా? ఆత్మకి ఆహారం ఎట్లాగా అంటే కళ్ళ ద్వారా, చెవుల ద్వారా. కళ్ళ ద్వారా భగవంతుని దర్శించడం, చెవుల ద్వారా భగవతత్వాన్ని శ్రవణం చేయడం ద్వారా ఆత్మకు ఆహారం లభిస్తుంది. ఆ జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా, ఆ నామాన్ని స్మరించడం ద్వారా, ఈ పంచేంద్రియాల ద్వారా, ఆ పంచేంద్రియాల్ని ఆ ఋషికేశుడైనటువంటి, ఆ పంచేంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుని యొక్క సేవలో ఆ పంచేంద్రియాలను కైంకర్యం చేయడం ద్వారా ఆత్మకి ఆహారం లభిస్తుంది. ఇంతకు ముందు రోజుల్లో సాధువులు వాళ్ళు ప్రాపంచికంగా ఏం లేకపోయినా చాలా సంతృప్తిగా ఉండేవాళ్ళంట. కారణం ఏంటి అంటే ఆత్మతృప్తి. నువ్వు ప్రాపంచికంగా ఎన్ని చేసినా కానీ తృప్తి లేదు. నాయనా భూమండలం అంతా నీది బాబు అంటే, గురువు గారు చంద్రమండలం సంగతి ఏంటి గురువు గారు? అందుకనే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, చంద్రమండలంలో ఫ్లాట్లు వేస్తున్నారంట. మీకు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే కొనవచ్చు. తృప్తి లేదు, మనిషికి తృప్తి లేదు. కానీ ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వ్యక్తికి తృప్తి ఉంటుంది. సనాతన గోస్వామి అని చెప్పి బృందావనంలో ఒక సాధువు ఉన్నాడు. ఎవరో ఒక దొంగని తెలిసిందంట, ఆయన దగ్గర చింతామణి వజ్రం ఉంది. చింతామణి వజ్రం అంటే ఏంటో తెలుసా? ఇది ప్లాస్టిక్, దీనికి తగిలిచ్చేసి బంగారం అయిపోవాలంటే అయిపోతుంది. అది చింతామణి వజ్రం అంటే. దేన్ని తాకించి అది ఏమైపోవాలంటే అది అయిపోతుంది. అది చింతామణి వజ్రం. ఆ దొంగకి తెలిసి ఆ సనాతన గోస్వామి దగ్గర చింతామణి వజ్రాన్ని తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోయి ఒక కత్తి చేతిలో పట్టుకున్నాడు. ఏ సాధు, నీ దగ్గర విలువైన చింతామణి వజ్రం ఉందంట, అది నాకు ఇవ్వకపోతే నేను చంపేస్తానన్నాడు. ఆయన నవ్వుతూ అన్నాడు, ఏం చెప్పానమ్మా పిల్లలకి, ప్రసాదం ఎక్కువ వద్దా మీకు, మాట్లాడకుండా ఉండాల. సో ఆయన నవ్వుతూ అన్నాడు, ఆ వజ్రం కోసం నన్ను తెనకాయ చంపడం, ఇవ్వనంటే కదా, వజ్రం కావాలి కదా నీకు, ఆశ్రమం ముందు చెత్తకుంటి ఉంది కదా, దాంట్లో ఉంది పెట్టాను, దాంట్లో వేసి ఉంచాను, తీసుకోమన్నాడు. ఈ దొంగోడు పైకించుకుంటూ వెళ్ళిపోయి ఆ చెత్త అంతా తీసి చూశాడు, దగ్గర మెరుస్తూ ఉంది. వీడు ఆనందంగా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి దిండు కింద వజ్రం పెట్టుకొని పడుకున్నాడు. ఆలోచించడం మొదలు పెట్టాడు, వజ్రంతో ఏం చేయాలి అది ఇది అని చెప్పి. ఆ ఆలోచనలో టక్కన ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇంత విలువైన వజ్రం చెత్త కుండీలో పడేశాడంటే ఇంకా విలువైనది ఏదో ఉంది. ఆ సాధువు నన్ను మోసం చేశాడు. మళ్ళా కత్తి తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఏ సాధువు, నువ్వు నన్ను మోసం చేశావు అన్నాడు. ఏంటయ్యా ఏం చేశాను అన్నాడు. నువ్వు అడిగేది ఇచ్చేశాను కదా, మోసం చేశానంటావేంటి అన్నాడు. అంత విలువైన వజ్రాన్ని చెత్త కుండీలో పడేశారంటే ఇంకా విలువైన వజ్రం ఏదో ఉంది మీ దగ్గర అన్నాడు. గురువు గారు అన్నారు, శబాష్, గుర్తించావురా నాయన, నువ్వు ఉంది అన్నాడు. మరి నన్ను మోసం చేశావు, ఆ విలువైంది నీ దగ్గర పెట్టేసుకొని నాకు చెత్త కుండీలో ఇచ్చావు అన్నాడు. ఆ విలువైంది కావాలంటే కొంచెం కష్టంరా బాబు అన్నాడు. ఎంత కష్టమైనా నాకు అదే కావాలన్నాడు. అయితే ఒక పని చేయన్నాడు, పక్కనే యమున ఉంది, యమునా నది ఉంది, పోయి స్నానం చేసి వచ్చేయన్నాడు. వచ్చాడు, కూర్చోమన్నాడు, కూర్చున్నాడు. 2 చేతులు పైకెత్తమన్నాడు. మీకు కూడా ఎక్కితే దొరుకుతుంది, ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ నామ చింతామణి వజ్రం నా దగ్గర ఉండడం వల్ల చింతామణి వజ్రం తుచ్చం అనిపించింది, చెత్తకుండీలో పడేశాను. ఈ నామం కావాలన్నావు కదా, తీసుకొని జన్మధన్యం చేసుకోవాలన్నాడు. మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నా నేను. ప్రాపంచికంగా మీరు ఈరోజు అనుకుంటారు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అంటే, ఇంతకుముందు 1,00,000 ఉదాహరణ చెప్పేవాడిని, ఇప్పుడు 1,00,000 దాటేశారు అందరూ. ఎవరికైనా 1 కోటి రూపాయలు మినిమం ఉంటున్నాయి. అందుకని చెప్పి 1 కోటి రూపాయలు ఉన్నాయి, అది ఒక 100 కోట్లు అయితే చాలా హ్యాపీగా ఉంటాను,
కానీ 100 కోట్ల దగ్గరికి వెళ్ళండి అన్నట్టుగండి, ఆడు హ్యాపీగా లేడు. మీరు ఎవరైతే ఈ భగవత్ నామ చింతామణిని మీ జీవితంలో తీసుకుంటారో ప్రాపంచికంగా ఏమీ లేకపోయినా ప్రతినిత్యం ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంది. అల్టిమేట్ గా కావాల్సింది ఆనందమే కదా, శాంతే కదా. ఆ శాంతి లేనప్పుడు ఎన్నుంటే ఏముంది? నేను అదే చెప్తాను. ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని ఉన్నాం, రూమ్ అంతా చల్లగా ఉంది, బుర్ర మాత్రం వేడిగా ఉంది. ఉపయోగం ఏముంది చెప్పండి? ఉపయోగం ఏముంది చెప్పండి? ఆ బుర్ర ప్రశాంతంగా ఉండేటువంటి మార్గం కావాలి ఎవరికైనా కానీ.